ఎందులో వదరు ఏం లేదు నాన్న, ఇందులో జోకే ఉంది. ఆ లెక్కలోనే పెద్ద మొక్కను. ఏంటాబో తప్పుందా? ఏంట్రా అది? 60 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళే ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగదు. అలాంటి ట్రైన్ కోసం స్కూల్ పిల్లలు కాదు కదా సూపర్ మ్యాన్ పరిగెత్తినా పట్టుకోలేదు, పడిపోతారు. ఇలాంటి రాంగ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నానా, ఇలా చచ్చిపోతారు. అదే అయితే కరెక్ట్ లెక్క ఉంటుంది. నువ్వు చెప్పరా? ఒక 50 కిలోల బరువు ఉన్న మనిషి ఒక ₹1 కోటి BMW కార్లో ఒక సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఆ ట్రైన్ క్రాసింగ్ దాటడానికి ఎంతసేపు? ఇలాంటి చెప్పినానా ఫ్యూచర్ మీద కొంచెం ఆశ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ట్రైన్ అయినా ఇక మమ్మల్ని కార్యక్రమరా థాట్లైనా రిచ్గా ఉంటున్నానా ఫ్రీగా. ఇది లెక్క చేసి రేపు పట్టండి. అదే చెప్పిందా? ఆవేదో చెప్పింది కాదు, నేను చెప్పింది. అలా పరిగెత్తే ట్రైన్ కింద పడిపోతాం కదండి. పడితే చచ్చిపో, కానీ లెక్క చేసి నాన్నతో పంపించు. ఈ పూట కొంపకి రావండి. అదే అదే ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు తెగలవుతున్నారు? వాడిని అడిగి మరి తిప్పించుకుని మమ్మల్ని అంటారే. వాళ్ళ అలా వెనకేసుకొచ్చి బాగా మేపు. అమ్మా ఇంకో దోసు కావాలి. ఒకటే ఒకటి పత్తిని వస్తాదులో ఒళ్ళు పెంచు. ఆ జబ్బలు కాళ్ళు కొట్టే వాళ్ళ ఎంత ఉన్నాయో అవి చూపించడానికే నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కడ్బంజీలు వేసుకొని తిరుగుతుంటాడు. అబ్బో గొప్ప ఫ్రెండ్స్ మరి. ఒరే నువ్వు ఇంట్లో కూడా చొక్కాలు వేసుకురుదురా, అసలు ఎలుకల మంచి కావు. పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టైనా లేచేడితే బాగుపడతాడు. తెల్లారి గంటల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ ఉడుకుని తినేస్తున్నాను. అంటే ఏమిటా నీ ఉద్దేశం? నానా నీలాగా మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు.